ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము 1వ దినవృత్తాంతాల గ్రంథము 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడు. ఏం పుచ్చుకొని చేరమంటున్నారు? నైవేద్యాల్ని పుచ్చుకొని యెహోవా సన్నిధికి రండి అని ఎవరు చెప్తున్నారు? 1వ దినవృత్తాంతాలు ఎవరు రాశారు? దినవృత్తాంతాల గ్రంథాలు ఎవరు రాశారంటే ఎజ్రా రాశారు. ఎజ్రా చెప్తున్నాడు, యెహోవా సన్నిధికి మీరు ఏం తీసుకొని రమ్మంటున్నాడు? నైవేద్యాలని తీసుకొని రండి, అనగా అర్పణలను తీసుకొని రండి అని ఇక్కడ ఎజ్రా గారు చెప్తున్నారు అన్నమాట. అదే దీనికి నెరవేర్పుగా ఏం తెలియజేస్తున్నాడు? కొత్త నిబంధన గ్రంథంలోంచి నెరవేర్పుగా మనం ఏం చెప్దామంటే, రోమా రాసిన అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కానీ చూసినట్లయితే, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకొనుడి, వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? యెహోవా సన్నిధికి వచ్చేటప్పుడు యెహోవా నామానికి మహిమ కలుగునులాగా మీరు నైవేద్యాలను పట్టుకొని రమ్మంటున్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? రోమిలికి రాసిన పత్రికలో ఏమని చెప్తున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోండి. 2 రకాల సమర్పణలు ఉన్నాయి. ఒకటి, పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? యెహోవా సన్నిధికి ఎవరైనా వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలంటున్నాడు? నైవేద్యాలు కానీ కానుకలు కానీ మీ అర్పణలు పట్టుకొని రండి అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేలేకే, కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేలేకే ఏం చెప్తున్నాడు? సజీవమునైనా మీ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని చెప్తున్నాడు. ఏంది ఇక్కడ? ఎవరైనా సరే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము? చాలామంది ఏమనుకుంటున్నారు? ఎవరైనా దేవుని సన్నిధి ఎందుకు వస్తున్నాము? వస్తున్నా ఆగిపోయిందా? దేవా స్తోత్రం. వస్తున్నా. ఎవరైనా సరే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అన్నది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. ప్రియులారా, దీని మీద మనం అసలు ఎవరైనా కానుకలు ఎందుకు తీసుకొస్తున్నాం? దేవుడు ఎందుకు దశమ భాగాలు తీసుకురమ్మన్నాడు అని పాత నిబంధన గ్రంథంలో దేవుడు నా సన్నిధికి వచ్చేటప్పుడు మీ అర్పణలను తీసుకొని రమ్మని చెప్తున్నాడు. కానీ పౌలు భక్తుడు గారు ఏం చెప్తున్నాడంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి అని చెప్తున్నాడు. ఏంది? అక్కడేమో అర్పణలు తీసుకొని రమ్మంటే ఇక్కడికి వచ్చేలాగే మీ శరీరాలని సజీవ యాగంగా అర్పించండి అని పౌలు భక్తుడు గారు రోమిలకు చెప్తున్నాడు. ఎవరైనా సరే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారంటే, మనం పాత నిబంధన గ్రంథంలో వచ్చే ఆది కాండం నుంచి కానీ తవ్వుకుంటూ వెళ్తే కానీ మనకి ఈ విషయం అనేది బోధపడదు. దేవుని సన్నిధికి ఎవరు ఎలా రావాలి, ఎట్లా రావాలి అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే, ఆనాడు ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో తప్పు చేస్తున్నారు. ఆయన ఆజ్ఞను మీరి ఉన్నారు. మీరి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఆజ్ఞను మీరి ఉండి పాపం తెచ్చుకొని పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని బయటికి నెట్టేస్తున్నాను, నా పరిశుద్ధ స్థలము నుంచి మిమ్మల్ని బయటికి నెట్టేస్తున్నానని చెప్పినప్పుడు మనకి రాయబడలేదు, కానీ గ్రంథంలో ఒక చిన్న ముక్క అయితే చెప్పారు. ఇక్కడ రాయబడిన సంగతులు చాలా జరిగి ఉండాలి. అక్కడ దేవునికి ఆదాము అవ్వలకి మధ్య చాలా సంఘటనలు జరిగి ఉండాలి. సందర్భం అయితే మనకు చెప్పలేదు, కానీ చిన్న సంఘటన అయితే చెప్పి వదిలేశాడు మోషే భక్తుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పాపం చేశారు, మరణాన్ని తెచ్చుకున్నారు కాబట్టి నా సన్నిధి నుంచి మిమ్మల్ని వెళ్ళగొడతానని.
అప్పుడు అక్కడ ఏం జరిగి ఉండాలి అంటే ఆదాము అడుగుంటాడు, దేవా నీ సన్నిధి నుంచి నన్ను బయటికి నెట్టవద్దని అడుగుంటాడు. అయితే దేవుడు కరుణా సంపన్నుడు, ప్రేమామయుడు, దయగలిగిన వాడని మనకి బైబిల్లో చాలా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఏంది ఎలా అంటే అప్పుడు దేవుడికి ఆదాం మీద జాలి కలిగి ఉండాలి, ఆదాం మీద జాలి కలిగి ఉండాలి, అవ్వ మీద జాలి కలిగి ఉండాలి. అప్పుడు ఏం చెప్తాడు దేవుడు అంటే, ఇదిగో సరే మీరు ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నాది పరిశుద్ధ స్థలము, మీరు పాపము చేసి పాపాత్ములు అయ్యారు, నా ఆజ్ఞ మీరి నా కట్టడలను మీరి మీరు పాపం చేశారు, కానీ ఈడ ఈ పరిశుద్ధ స్థలంలో ఉండటానికి లేదు, మీరు ఈ పరిశుద్ధ స్థలము బయట ఉండాలి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధ స్థలంలోకి మీరు రావాలనుకుంటారో, బయట నుంచి పరిశుద్ధ స్థలంలోకి మీరు రావాలనుకుంటారో, మీకు ఒక మార్గము చెప్తాను చూడండి అని ఏం చెప్పాడంటే, అక్కడ ఏం చేశాడంటే వాళ్ళకి పశు వస్త్రాలను ధరింపజేశాడు. అనగా దేవుడు తన స్వచేతులతో ఒక పశువుని వధించి వారికి ఆ పశువుల యొక్క చర్మం చేత వస్త్రాలను తొడిగించారని చెప్తారు. ఎవరైనా సరే పాపము చేసి నా సన్నిధికి రావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధమైన బలియాగాన్ని నాకు సమర్పించి రాండి అని చెప్పగానే చెప్పాడు ఇక్కడ దేవుడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలంట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక పరిశుద్ధమైన బలియాగాన్ని తీసుకొని రండి అని చెప్పి ఆ బలియాగము ఏదైతే ఆయన స్వచేతులతో చేశాడో ఆ చేసిన జంతువు నుంచి వచ్చిన చర్మంతో వాళ్ళకి వస్త్రాలు కుట్టించి వాళ్ళని ఆ పరిశుద్ధ స్థలం నుంచి బయటికి నెట్టేశాడు. తర్వాత చాలాసార్లు ఆదాము అవ్వలు దేవుని సన్నిధికి వెళ్ళి ఉండాలి. ఈ విషయాన్ని మీకు నేను ఎలా చెప్తున్నానంటే, కయీను ఏబేలు ఏం తీసుకొచ్చారు దేవుని సన్నిధికి? అర్పణలు తీసుకొచ్చారు. అర్పణలు తెమ్మని ఎవరు చెప్పారు? అర్పణలు తెమ్మని వాళ్ళకి ఎవరు చెప్పారు? అర్థమవుతుందా చెప్పింది? తల్లిదండ్రులు చెప్పి ఉండాలి. వాళ్ళు ఏదో ఒక విధానాన్ని పాటిస్తూ ఉండాలి. అక్కడ దేవుని సన్నిధికి ఎవరైనా వచ్చినప్పుడు మనం చేసిన పాపాలను బట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అర్పణలు తీసుకొని రావాలి. ఆ అర్పణలు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనవి ఉండాలి. పరిశుద్ధమైన అర్పణలు తీసుకొని రావాలి. మిక్కిలి పరిశుద్ధమైనవి అయి ఉండాలి. అవి అది ఆదాము అవ్వలు చేసిన పనులను బట్టి కయీను ఏబేలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత విలువైన అర్పణలను తీసుకొని వచ్చారు. ఏబేలు ఏం తీసుకొచ్చాడు? ఏబేలు ఎవరు? పశువుల కాపరి. కయీను ఎవరు? భూమిని సేద్యపరిచేవాడు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. కానీ దేవుడు ఒకరి అర్పణ యందు లక్ష్యం ఉంచాడు, ఇంకొకని అర్పణ యందు లక్ష్యం ఉంచలేదు. ఎందుకు? దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఏముండాలి? మన అర్పణలో ఏముండాలి? అత్యంత విలువైనది ఉండాలి. మన దగ్గర ఏదైతే ఉంటుందో అత్యంత విలువైన అర్పణని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే దేవుడు వాళ్ళకి చెప్పాడు ఆదాము అవ్వలకు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిసారి అత్యంత విలువైన అర్పణలని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అదే అలవాటుని కయీను ఏబేలుకు చెప్పారు. కాబట్టి కయీను ఏబేలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అత్యంత విలువైన అర్పణలను తీసుకొచ్చారు. ఏబేలు తెచ్చిన అర్పణ యందు దేవుడు లక్ష్యం ఉంచాడు. ఎందుకో తెలుసా? ఒకసారి ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏం చేశాడంట ఏబేలు? విశ్వాసమును బట్టి కయీను కంటే ఏబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. కాబట్టి దేవుడు ఆయన అర్పణల యందు ఏమిచ్చాడంట? సాక్ష్యం ఇచ్చాడు. మరి కయీను దగ్గర ఏమైంది? ఆయన దగ్గర ఏమైంది? ఆయన తెచ్చిన అర్పణ యందు దేవుడు ఎందుకు లక్ష్యం ఉంచలేదంటే ఆయన పిసనగొట్టితరంగా ఉంచాడు. అది అత్యంత విలువైన అర్పణ కాదు. కాబట్టి
ఏమంటున్నాడంటే దేవుడు, ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు కానీ చూసినట్లయితే దేవుడు సాక్ష్యము కయీను అర్పణలను బట్టి సాక్ష్యం ఏమిస్తున్నాడో చూడండి. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీను నాకు మిక్కిలి కోపం వచ్చినది. అతను తన ముఖమును చిన్నబుచ్చుకొని యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము ఎలా చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకుంటావు కదా, చేయని ఎలా వాకిట పాపం పంచు. నువ్వు సత్క్రియలు చేస్తే కయీను, నువ్వు సత్క్రియ చేసినట్లే. అనగా సత్క్రియ అంటే ఏంటో తెలుసా? నీతివంతమైన చర్య. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, ఆ విశ్వాసము దేవునికి నీతిగా. దేవుని నమ్మటం అది సత్క్రియ. కాబట్టి కయీనుడు సత్క్రియ చేయలే, విశ్వాస సంబంధమైన అర్పణను ఇక్కడ దేవుని సన్నిధికి కయీను తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఏబేలు తీసుకొచ్చాడు. విశ్వాస సంబంధమైన అర్పణను దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు ఏబేలు. కాబట్టి ఏబేలు అర్పణ యందు దేవుడు లక్ష్యం ఉంచాడు. కయీను అర్పణ యందు సత్క్రియ లేదు, విశ్వాస సంబంధమైన క్రియ కాదు అది. కయీను తెచ్చిన అర్పణ యందు అవిశ్వాసంతో తీసుకొచ్చాడు. ఇద్దామా వద్దా, ఇది మంచిదా కాదా, అమ్మ ఇంతేం చేసుకుంటానులే అని ఇటువంటి ఆలోచనలతో కయీను ఏం చేశాడంటే విశ్వాస సంబంధమైన అర్పణను తీసుకురాలేదు దేవుని సన్నిధికి. ఏబేలు విశ్వాస సంబంధమైన అర్పణను దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియులారా, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ యొక్క అతిక్రమములను బట్టి, నీ యొక్క పాపాలను బట్టి ఏం తీసుకురావాలంటే విశ్వాస సంబంధమైన అర్పణను తీసుకొని రావాలని ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అర్పణ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి. మనం తీసుకొచ్చే అర్పణ దేవుడు నీ అర్పణ యందు లక్ష్యం ఉంచాలంటే ఏం జరగాలో తెలుసా? ఏం జరగదు? విశ్వాస సంబంధమైన అర్పణలను నువ్వు తీసుకొని రావాలి, కృతజ్ఞతాపూర్వకంగా తీసుకురావాలి. దేవా, నువ్వు నా జీవితంలో ఈ మంచి క్రియలను చేశావు, నా ఉన్నతికి నువ్వు తోడ్పడ్డావు, కాబట్టి నేను కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధికి వచ్చేటప్పుడు ఇదిగో నా అర్పణ నీకు సమర్పిస్తున్నానని తీసుకొని రావాలి. తీసుకొస్తున్నావా? ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? మనకి దేవునికి ప్రాబ్లం. ఈ హిందువులకి ఎందుకు? పాస్టర్ చెప్తాడు, అయ్యా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవుడు దయచేసిన దాంట్లో నుంచి ₹1, ₹10, 10 పైసలు అసలు ఏది తేకపోయినా తెచ్చే అర్పణ ఏదైనా ఉంటే అది కృతజ్ఞతాపూర్వకంగా తెమ్మని చెప్తే వీళ్ళకేంటి బాధ? ఇది ప్రాబ్లం. అర్థమైందా? అర్పణలు మనం ఎందుకు తీసుకొస్తున్నామంటే దేవుడు మనకి చేసిన మేలును బట్టి అర్పణలు తీసుకొస్తున్నాము. అది కూడా అత్యంత విలువైన అర్పణలు తీసుకొస్తున్నాము. అది దేవుడు చెప్పాడు, ఆదాము అవ్వల ద్వారా చెప్పాడు, కయీను ఏబేలు ద్వారా చెప్పాడు. చెప్పినప్పుడు తీసుకురాకపోతే బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలి? మన అర్పణలో కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలి? విశ్వాసపూర్వకంగా నీతివంతమైన చర్యలు ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన అర్పణ నీతివంతంగా ఉండాలి, విశ్వాస సంబంధమైనగా ఉండాలి. ఇలా తెచ్చినప్పుడు మనము ఏమవుతుందంటే దేవుని దయను పొందగలుగుతాం. మన అర్పణలు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దయను పొందగలుగుతాం. నిజముగా దయను పొందగలిగిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. చూడండి, ఒకసారి నోవాహు చేశాడు. చూడండి, నోవాహు ఏం చేశాడంటే దేవునికి ఒక అర్పణ అర్పించాడు. ఎప్పుడు? జలప్రలయం తర్వాత. ఒకసారి ఆదికాండము 8వ అధ్యాయము 20, 21 వచనం నుంచి కానీ చూసినట్లయితే
ఆదికాండము 8వ అధ్యాయము 20 నుంచి 21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించిన. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏం చేశాడు నోవాహు ఈ భూమి మీదకి ప్రళయాన్ని రప్పించబోతున్నాను, ఎందుకంటే భూమి నరులను బట్టి చెడిపోయి ఉన్నది కాబట్టి భూమిని నాశనం చేయబోతున్నాను. అప్పుడు ఏమవుతాడంటే నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్నాడు తనకున్న విశ్వాసాన్ని బట్టి. నీ కుటుంబాన్ని రక్షిస్తాను, మిగతా వాళ్ళందరూ ప్రళయాల్లో కొట్టుకుపోతారు అని చెప్పినప్పుడు నోవాహు ఏం చేశాడంటే దేవుడు చేసిన క్రియలను బట్టి ఏం చేశాడంటే ఇక్కడ ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు ఒకసారి చూడండి. నోవాహు బలిపీఠము యెహోవాకు బలిపీఠము కట్టించి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. అది దేవుని దయ పొందగలిగాడు. చాలా దేవుని దయ పొందాలంటే మనకి జరిగిన మేలును బట్టి ఎవరి ద్వారా? దేవుని ద్వారా మనకు జరిగిన మేలును బట్టి ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి అర్పణలతో రండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకా ఎవరు చేశారో తెలుసా? అబ్రహాం కూడా చేశాడు. అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు. హరానులో అక్కడ తండ్రి ఇంట్లో విగ్రహారాధన ఎక్కువ. ఒక్క అబ్రహాము తప్పించి అబ్రహాము సోదరులు నాహోరు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే విగ్రహాలను పెట్టుకొని ఆరాధించుకున్నప్పుడు ఈ విగ్రహాలు ఏంటి, సర్వశక్తిమంతుడు ఒకడు ఉన్నాడు కదా అని అబ్రహాముకు తోచినప్పుడు, అబ్రహామా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, నేను చూపించుతున్న దేశమునకు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి దాదాపుగా 300 మైళ్ళ దూరం ప్రయాణించి కనాను దేశంకి వెళ్ళాడు. నువ్వు నేను చేస్తామా? మంచిగా ఉంది, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిగా జరుగుతుంది. కానీ దేవుడు లేడు వాళ్ళ దగ్గర. అబ్రహాము ఇంటిలో దేవుడు లేని సందర్భాన్ని బట్టి దేవా ఏంది ఇదంటే, అబ్రహామా నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అంటాడు. అప్పుడు అబ్రహాము తన పరివారం అంటే తన భార్యని తనతో వచ్చే వాళ్ళందరినీ తీసుకొని దేవుని మాటను బట్టి దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే కనాను దేశం చేశాడు. దాదాపుగా 450 కిలోమీటర్లు ప్రయాణించి కనాను దేశం, ఎక్కడి నుంచి? కల్దీల దేశమను హరాను నుంచి బయలుదేరి కనానుకి వెళ్తాడు. అక్కడ దేవుడు చూపించిన ప్రదేశం చూసి అబ్రహాం కూడా ఆశ్చర్యపోతాడనమాట. దేవుడు చూపించిన ఈ కనాను దేశాన్ని చూసి అబ్రహాం కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు దాకా అబ్రహాం చూసింది ఏంటంటే ఇసుక, ఎడారి, రాళ్ళు, గుట్టలు అన్నీ చూశాడు. కానీ కనాను దేశంకి వచ్చి దేవుడు చూపించిన ప్రదేశంలోకి వచ్చినప్పుడు అదే అబ్రహాం ఆశ్చర్యపోతాడు. ఇటువంటి ప్రదేశాన్ని నాకు దేవుడు ఇస్తానండి అని ఆశ్చర్యపోతాడు. అంత పచ్చగా కనిపించింది కనాను దేశం. మంచిగా నీటి ప్రవాహాలు ఉన్నాయి, పచ్చని ప్రదేశము, చాలినంత గడ్డి, పశువులకి తినడానికి కావలసిన ఖర్జూర పండ్లు. అటువంటి దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చినప్పుడు మరి అబ్రహాం ఏం చేయాలంటే అప్పుడు ఏం చేస్తాడంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దయ పొందడానికి ఏం చేశాడంటే ఒక అర్పణ అర్పించాడు. చూడండి ఆదికాండము 12వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను. అబ్రహాం తనకు ప్రత్యక్షమైన ఎక్కడైతే కనిపించాడో, ఎక్కడైతే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక బలిపీఠము కట్టించి దేవుని దయ పొందగలి అక్కడ ఏం చేశాడు? ఒక బలిని అర్పించాడు. మన అర్పణలు అన్నీ కూడా దేవునికి ఎలా ఉండాలంటే
ఇంపైనగా ఉండాలి, శ్రేష్టమైన అర్పణలో ఉండాలి. నీ దగ్గర శ్రేష్టమైన అర్పణ ఏది ఉంటే అది తీసుకొని రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రేష్టమైన అర్పణను పట్టుకొని రావాలన్నమాట. అనగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని తర్వాత కాదు, అర్పణలతో రండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మంచి శ్రేష్టమైన అర్పణ తీసుకొని రండి. అదే దేవుడు కోరుకునేది. ఆనాడు ఆ ఈజిప్టు దేశం నుంచి కనాను దేశంకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని కట్టడలు పెడతాడు, పండగలు పెడతాడు. పండగలు అంటే ఏందనుకుంటున్నారు? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉత్సాహించుతూ బతకాలని దేవుడి కోరిక. మానవుడు నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నన్ను ఆరాధిస్తూ తాను ఆనందం పొందాలని అనుకునే పండగలనే. అటువంటి పండగలు చాలా ఇచ్చాడు నీకు నాకు దేవుడు. కానీ ప్రజలకి అర్థం కాల. దేవుడు చేస్తున్న పనులు ప్రజలకు అర్థం కావట్లా. ఎందుకు చెప్తున్నాడు అన్నది ప్రజలకి అర్థం కాని విషయం. కాబట్టి ప్రియులారా ఎవరైనా సరే నువ్వు చేసిన తప్పులను బట్టి పాపాలను బట్టి నీకు అనిపిస్తే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక శ్రేష్టమైన అర్పణని దేవుని సన్నిధికి తీసుకొని రండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అబ్రహాము కూడా ఇక్కడ బలిపీఠము కట్టి ఏం చేశాడంటే దేవునికి ఒక శ్రేష్టమైన బలిని అర్పించాడు. తర్వాత ఇదే కట్టడని ఈజిప్టు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని కనాను దేశం నుంచి నడిపించిన తర్వాత వాళ్ళకు ఒక కట్టడి చేస్తాడు దేవుడు. వాళ్ళకు ఒక కట్టడి చేస్తాడు. ఒకసారి చూడండి సంఖ్యాకాండము 18వ అధ్యాయం 19వ వచనం కానీ చూసినట్లయితే సంఖ్యాకాండము 18వ అధ్యాయం 19వ వచనం కానీ చూసినట్లయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటినీ నేను మీకును నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నియమం. ఎవరికి ఇచ్చారు? లేవీయులకు ఇచ్చారు. ఎందుకు? అక్కడ దేవుడు వాళ్ళ మధ్య నివసించాలనుకుంటున్నప్పుడు దేవుడు నివసిస్తున్న పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎవడు పడితే వాడికి పోవటానికి లేదు. అది పోవటానికి ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే లేవి వంశస్థులకి మాత్రమే ఆ అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళు అనగా యాజకులకి మాత్రమే ఆ నిత్యమైన కట్టడని ఇచ్చాడు. అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే తీసుకొస్తారో అర్పణలు తీసుకొస్తారో ఆ అర్పణలు మొత్తం ఎవరికి చెల్లుతాయి? యాజకులకు చెల్లుతాయి. దేవుని సేవ ఎవరైతే చేస్తారో ఆ సేవ చేసే యాజకులకు చెల్లుతాయని అక్కడ దేవుడు చెప్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 18:21 చూడండి. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇజ్రాయేలుకు దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఎందుకు అంటే 12 గోత్రాల వారికి స్థలాలు ఇచ్చారు, రాజ్యం ఇచ్చాడు. 12 గోత్రాల్లో 11 గోత్రాల వారికి ఏమిచ్చాడు? రాజ్యం ఇచ్చాడు. 12వ గోత్రమైన లేవీలకు మాత్రము రాజ్యం ఇవ్వలేదు. వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలా, ఏలుకోవడానికి స్వాస్థ్యం ఇలా. కానీ ఇచ్చాడు, ఒకే ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. అది దేవుని సేవ ఇచ్చాడు. నేనే మీ స్వాస్థ్యాన్ని కింద కూడా చెప్తాడు చూడండి, అదే వచనం. ఓ లేవీ వంశస్థులారా, వాళ్ళందరికీ స్వాస్థ్యం ఇచ్చాను, మీకు ఇవ్వలేదని అనుకోవద్దు. ఎందుకంటే మీరు నా సొత్తు. నాకు ఏదైతే వస్తుందో, నాకు ఏదైతే ప్రతిష్టార్పణలకు వస్తాయో ఆ అర్పణలన్నీ మీకు ఇస్తున్నాను. ఇజ్రాయేల్ తెచ్చే ప్రతిష్టార్పణలన్నీ మీకే. అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఆ దశమ భాగములన్నింటిలో నుంచి మళ్ళీ శ్రేష్టమైన దాన్ని ఎంచి, ఆ దశమ భాగములన్నింటిలో నుంచి మళ్ళీ శ్రేష్టమైన దాన్ని ఎంచి అందుట్లో 10వ వంతు మీరు నాకు చెల్లింది. అది యాజకులకు ఇచ్చాడు,
ప్రజలకు ఇచ్చారు. ప్రజలు ఏం చేయాలి? తను పండించిన పంటలో నుంచి, ధనములో నుంచి, చేసిన పనుల్లో నుంచి దేవుని సేవ కొరకు లేవీ వంశస్థులకు తెమ్మని చెప్పాడు, అనగా యాజకులకు తెమ్మని చెప్పాడు. అదే యాజకులకు ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు ప్రజలు తెచ్చిన కానుకల్లో నుంచి యాజకులు కూడా 10% ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఇది నిత్యమైన కట్టడ. అది నిత్యమైన కట్టడ. ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో 10వ వంతు ఇవ్వటం, నీకు కలిగిన దాంట్లో నుంచి 10వ వంతు ఇవ్వటం దేవుడు విధించిన నిత్యమైన కట్టడ. ఈ 10వ వంతు ఎందుకంటే దేవుని సేవ కొరకు, దేవుని సేవ కొరకు. అయితే ఇదే విషయాన్ని పౌలు భక్తుడు ఏం చెప్తాడు తెలుసా? ధర్మశాస్త్రము ప్రభువునందు ఏమైందంట? ప్రభువునందు నెరవేర్చబడింది కాబట్టి దాన్ని ఇంకా మీరు నమ్మొద్దు. అంటే అక్కడ ఏంది? దేవుని కట్టడాలని ఈయన ఏం చేశాడు? అక్కడ విధించిన కట్టడాలని ఈయన ఏం చేశాడు? తొలగించడానికి కూడా కారణం ఉంది. అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు. సరే, అది కూడా చూద్దాం. చూడండి, ఒకసారి చూడండి. కొత్త నిబంధనకు వచ్చేలాకే ఈ దశమ భాగాలు ఏమైనాయో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 14వ వచనం చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అయ్యా, ధర్మశాస్త్రం అంటే పాపం ఎట్టుంటుందో తెలియజేసేది మాత్రమే. దానివల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడరు. మీరు పాపము చేస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక బలినో, మేకపిల్లనో, లేకపోతే పావురాన్నో, నైవేద్యాన్నో, ప్రాణార్పణలు ఏదో ఒకటి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పిస్తున్నారు. దానివల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడతలేదు. ఎందుకో తెలుసా? మళ్ళీ మీరు వెళ్ళి పాపం చేస్తున్నారు కాబట్టి. మళ్ళీ తీసుకొస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇది అయిపోయింది. కానీ మీరు దేవుని యందు విశ్వసించకుండా ఇలా ఎన్నిసార్లు పాపం చేస్తారు? అది అక్కడ ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలా ఎన్నిసార్లు పాపం చేస్తారు. మీరు ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఒక్కసారే కదా, ఒకవేళ నువ్వు చేసిన తప్పును బట్టి ఒక్కసారే నువ్వు ఏం చేయాలి? బలియాగాన్ని తీసుకురావాలి, మీ అర్పణలు తీసుకొని రావాలి దేవుని సన్నిధికి వచ్చి. కానీ ఎన్నిసార్లు చేస్తావు అలాగా? ఎన్నిసార్లు తీసుకొస్తావు ఇలాగా? కాబట్టి అది మీ మీద ధర్మశాస్త్రం అనేది పాపం అంటే ఎలా ఉందో తెలియజేసి ఒక సాధనం మాత్రమే. కానీ మిమ్మల్ని మీ నీతిమంతులుగా తీర్చదు. మరి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చేదేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. ఈ విశ్వాసం మీకు ఉచితముగా వచ్చినది, విశ్వసించటం. అందువల్ల దీన్ని ఏమంటాడు ఆయన కృప అంటాడు. ఇది మీకు ఇచ్చిన దేవుని కృప. కాబట్టి ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం కింద లేరు, కృప కింద ఉన్నారు. దేవుడిచ్చిన కృప కింద ఉన్నారు, ఉచితమైన కృప కింద ఉన్నారు. కాబట్టి మీరు ఒకే ఒక్కసారి విశ్వసించండి చాలు. మీరు ఒకే ఒక్కసారి విశ్వసించండి. అది ఎవరిని విశ్వసించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని విశ్వసించండి. ఆ మరణము నిన్ను పాపము నుంచి పరలోకానికి తీసుకెళ్తుందని మీరు విశ్వసించమని ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మన అర్పణ ఎలా మారిపోయిందంటే కృప ద్వారా విశ్వాసములోనికి మారిపోయింది. అక్కడ ఏం చేసాము? తప్పు చేశాము కాబట్టి మా పాపాలని క్షమించు అని ఏం తీసుకొస్తున్నాం? అర్పణలు తీసుకొస్తున్నాం. ఇప్పుడు అదే తప్పును బట్టి మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన ఉచితమైన కృపను తీసుకొని దేవుని యందు విశ్వసించాలి. అయ్యా, ఇప్పుడు నాదో చిన్న కోసం. మరి ఆ రోజుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అప్పుడు లేని విశ్వాసము ఇప్పుడు కొత్తగా ఏంది? విశ్వాసం ఉంచిన వాళ్ళు లేరా ఆ రోజుల్లో? అబ్రహాము విశ్వాసం ఉంచలేదా? మరి కొత్తగా తెచ్చింది కృప ఏంది?
అబ్రహాము విశ్వాసం ఉంచాడు, అది దేవునికి నీతిగా ఎంచబడింది. మరి ఆ రోజుల్లో విశ్వాసం ఉంది కదా, మరి కొత్తగా వచ్చింది ఏంటి? వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం ఇంటర్నల్గా అంతర్గతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని నమ్మకుండా ధర్మశాస్త్రం మమ్మల్ని ఏం చేస్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుందని యూదుల యొక్క అభిప్రాయం. దేవుని యందు విశ్వాసం ఉంచనక్కర్లా, దేవుడు చెప్పే పనులు చేయనక్కర్లా. చేస్తున్నామన్న భ్రమని వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి, ఆ భ్రమలో ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసము మీకు చాలదు, ఆ విశ్వాసము మీకు చాలదు. కాబట్టి మీరు ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి, ప్రభు అయిన క్రీస్తు మరణాన్ని మీరు నమ్మిక ఉంచాలి అని ఇక్కడ దీని అర్థం. అందువల్ల ఏం చేస్తారంటే ధర్మశాస్త్రంలో ఏదైతే ఇచ్చాడో, పాత నిబంధనలో ఏదైతే ఒక కట్టడ ఇచ్చాడో, లేవీలకి అక్కడ ఏదైతే నిత్య నిబంధన అనేది చెప్పాడో, ఆ నిబంధన ఏమైందంటే దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఉచితమైన కృప ద్వారా ఎలా మారిపోయిందో చూద్దాం. అక్కడ ఏం చేయాలి? అర్పణ తీసుకోవాలి. ఆ అర్పణ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూద్దాం. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇదయిందో అన్నది మనం తెలుసుకోవటానికి, ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చానని క్రీస్తు కూడా చెప్తున్నాడు, తీసివేయడానికి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? అది ఇచ్చిన దేవుని యందు విశ్వసించటం లేదు, ధర్మశాస్త్రాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి విశ్వాసం అనే క్రియ ద్వారా దేవునితో మనం ఏం చేయాలంటే అనుసంధానించబడాలని ఇక్కడ పౌలు భక్తుడి యొక్క నమ్మకం. కాబట్టి గలతీయులకు రాసిన 2వ అధ్యాయం 16వ వచనం కానీ చూసినట్లయితే, జన్మము వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాము మనుష్యులు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడదు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఫస్ట్ ఆజ్ఞ ఏంది చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. మరి ఆ రోజుల్లో వాళ్ళు మనదే చెప్పిన దేవుని పూజించారంటే లేదు, అన్ని దేవతల వైపు తిరిగాడు. ప్రతి వ్యక్తి కూడా అన్ని దేవతల వైపు తిరిగాడు. సూర్యుని పూజించారు, చంద్రుని బబులోని దేశంలో ఉంటే చంద్రుని పూజించారు, బబులోని దేశంలో ఉంటే చంద్రుని పూజించారు. కల్దీయుల రాజ్యం కానీ పారసీకుల రాజ్యంలో ఉన్నప్పుడు సూర్యుని పూజించారు, అస్తారోతు దేవతలను పూజించారు, ప్రతి దేవతను పూజించారు. మరి దేవుడు ఏం చెప్పారు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటే ఆ దేవుడినే కదా పూజించాల్సింది. ఎందుకు అన్ని దేవతల వైపు తిరిగారంటే వాళ్ళల్లో కొంతమంది భ్రష్ట జీవులు ఉన్నారు, భ్రష్ట యాజకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తున్నారు. ఇలా ప్రతి చోట ధర్మశాస్త్రం చెప్పిన విషయాలు వీళ్ళు మీరినందుకు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మనిషిని దేవుని దగ్గరికి చేర్చలేకపోతుంది. కాకపోతే దేవుడు ఏం చెప్తాడు? నా యందు మీరు విశ్వాసం ఉంచండి, మీ క్రియల వలన నేను మీకు దేవుడై ఉంటానని చెప్తుంది. నేను సర్వశక్తిమంతుణ్ణి, సర్వాధికారిని, మహోన్నతుణ్ణి, ఈ లోకాన్ని సృష్టించిన నేను మీ దేవుణ్ణి అయితే సృష్టించబడిన లోకంలో ఉన్న వస్తువుల్ని ఆరాధిస్తున్న వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారయ్యా అని ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనల్ని ప్రశ్నిస్తాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ప్రశ్నిస్తాడు దేవుడు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడు. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైన క్రియలను చేయించలేకపోతుంది, అది ఆయన యొక్క ఉద్దేశం. అయితే ప్రియులరా, ఇప్పుడు మన అంశం ఏంది? అర్పణలు ఎలా మారిపోయినాయని అది ధర్మశాస్త్రం ఏమిచ్చింది? ధర్మశాస్త్రం ఏమిచ్చింది? 10 అనే ఒక ఆజ్ఞ ఇచ్చింది. ఆ ఆజ్ఞ ఇప్పుడు ఎలా మారింది, ఎలా మార్చాడు అన్నది మాత్రమే మనం చూసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి అన్నది ఇక్కడ ఇది. మనలో ఉన్న శ్రేష్టమైనది ఏంటిది, మన దగ్గర ఉన్న శ్రేష్టమైన అర్పణ ఏంటిది అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దాని గురించి మాట్లాడాలి. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ఇంకేం చెప్తున్నారు చూడండి.
రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, అట్లా అనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో అంటే దేనిలో? పాపమా? ధర్మశాస్త్రంలో ఎలా జీవిస్తాము? చచ్చిపోయి ఉన్నాము. చచ్చిపోయిన వారిని నువ్వెందుకు చచ్చావంటే ధర్మశాస్త్రం ఇదని చెప్తుంది. మళ్ళీ నువ్వే వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి పాపం అంటే ఏంటని చెప్తుంది, అదేం చెప్తుంది, ఇదే పాపము. మళ్ళీ దాంట్లోనే చూపిస్తున్నాం. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే ఇది పాపము అనగా, పాపం ఏందో తెలిసినప్పుడు నీకు మరణం ఏందో కూడా తెలిసి ఉండాలి కదా. పాపం ఎలా వచ్చిందన్నా తెలిస్తే మరణం కూడా ఎలా వచ్చిందన్నా తెలుస్తుంది. మరి అలాంటి మరణంలో మళ్ళీ నువ్వు ఎలా జీవిస్తావు? అది లేకూడదు. నీకు మరణం లేకుండా ఉండటానికే కదా యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోయి నిన్ను మరలా మరణంలో నుంచి, చనిపోయిన మరణంలో నుంచి పైకి లేవనెత్తింది. విశ్వాసము, ఆ మరణం నందు విశ్వాసం ఉంచమనే కదా దేవుడితో చెప్తుంది. మళ్ళీ దాంట్లో ఎలా జీవిస్తావు అని ఇక్కడ పౌలు గారు మనకి ఒక ప్రశ్నార్థకం అనేదాన్ని విధించాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ రోజుల్లో అర్పణలు యాజకులకు వెళ్ళాయి. ఇజ్రాయేల్ కాలంలో అర్పణలు యాజకులకు వెళ్ళాయి. ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి? మరి ఆ కట్టడ కొట్టివేయబడిందా, కొట్టివేయబడలేదా అన్నది మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో యాజకులకు ఇచ్చాడు. మరి ఆ కట్టడ దేవుడు కొట్టివేశాడా లేదా అన్నది చూద్దాం. ఇప్పుడు ఆ యాజకుడు ఎవరో చూద్దాం. ఒకసారి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు కానీ చూసినట్లయితే, పేతురు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడి, ఎక్కడ చూడండి, పరిశుద్ధ యాజకులుగా అన్నారు. ఎవరు ఇప్పుడు పరిశుద్ధ యాజకులు? ఇప్పుడు ఎవరు పరిశుద్ధకి యాజకులు? మీకు అర్థం అవ్వాలి. నేను చెప్పింది కానీ మీకు అర్థమైతే ఇప్పుడు పరిశుద్ధ యాజకులు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పరిశుద్ధ యాజకులు. ఇప్పుడు అర్పణలు ఎవరికి వెళ్ళాలి? దేవుని యందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో వారు పరిశుద్ధ యాజకులు. ఎంత చక్కటి వాక్యం! ఎంత చక్కటి వాక్యం! ఎవరైతే దేవుని, మళ్ళీ చదవండి ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ద్వారా అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. యాజకులుగా ఉంటూ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టబడుతున్నారు. చూసారా? ఇప్పుడు యాజకులు ఎవరు? ఆ రోజు యాజకులు ఎవరు? లేవి వంశస్థులు. ఇప్పుడు ఆ యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? నీకు, నాకు, ఈయనకి, అందరికి ఇచ్చాడు. ఆ రోజు అర్పణలు ఎవరికి వెళ్ళాయి? యాజకులకి వెళ్ళాయి, లేవి వంశస్థులకి వెళ్ళాయి. ఈరోజు అర్పణలు ఎవరికి రావాలి? నీకును, నాకును, ఈయనకి, అందరికీ రావాలి. దేవునికి ఎవరికైతే, దేవుడి సన్నిధికి ఎవరైతే వస్తారో వారు తెచ్చే అర్పణలు పరిశుద్ధులైన యాజకులకి సంబంధించిన అర్పణలు. ఈ విషయంలో ఏం చెప్తున్నాడు సార్ చూద్దాం. మళ్ళీ ఇంకో వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. ఇంకా ఆయన మనలను
తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను, అండర్లైన్ చేసుకోండి, ఏంటంట ఒక రాజ్యముగాను. ఎవరిని చేశారు? ఎవరిని చేశారు? నిన్న నన్న అందరినీ యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు యొక్క మరణమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేశారు. ఇప్పుడు మనం ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ఎవరు? ఒక పరిశుద్ధ యాజకుడు, పరిశుద్ధ యాజక సమూహము. నువ్వు నేను అందరం ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధ యాజక సమూహము. మనం ఆ రోజు యాజకులు అంటే లేవి వంశస్థులు. నువ్వు తీసుకెళ్ళే ప్రతి అర్పణ, నీ పాప పరిహార్థమై తీసుకెళ్ళిన ప్రతి అర్పణలు, శ్రేష్టమైన అర్పణలన్నీ యాజకులకు చెందాయి. ఇప్పుడు ఆ యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? నీకు, నాకు, అందరికి ఇచ్చాడు. కాబట్టి దేవునికి వచ్చే ప్రతిష్టార్పణలు ఎవరికి చెందినవి? ఎవరికి చెందినవి? ఎవరికి? నీకా? దేవుని యందు విశ్వాసము ఉంచుతారు ఎవరైతే, యేసుక్రీస్తు మరణం నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు యాజకులు, పరిశుద్ధ యాజక సమూహాన్నిగా తయారు చేశారు. ఈ విషయాన్ని ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో తేట తెల్లం చేస్తారు. చూడండి, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన గాని వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించింది కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు తన్ను తాను కొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అప్పుడంటే బలహీనమైన యాజకులు ఉన్నారు లేవి వంశస్థుల రూపంలో. ఇప్పుడు మనకు వచ్చిన యాజకుడు ఎవరు? ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ శుద్ధి పొందిన కుమారుణ్ణి నియమించిందంట. ఎవరు? దేవుణ్ణి నియమించాడు కనుక ఈయన ప్రధాన యాజకుడు వలె, అనగా ఇలాంటి వాళ్ళ వల్లే ప్రధాన యాజకుడు దేవుని సేవలో ఉంటాడు కాబట్టి ఆయన వలె ఏం చేశాడు? దేవుని సేవకి వచ్చి బలుల్ని ప్రతిసారి అర్పించనక్కర్లా. ప్రతిసారి నువ్వు పాపము చేసిన ప్రతిసారి బలుల్ని అర్పించకుండా ఒకే ఒక్కసారి చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. ఆ మరణాన్ని కానీ నువ్వు విశ్వసిస్తే ఆ విశ్వాసము నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తావు. ఆ మరణాన్ని కానీ నువ్వు విశ్వసిస్తే ఆ మరణము దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది. కాబట్టి ఆ మరణాన్ని విశ్వసించే ప్రతి విశ్వాసి పరిశుద్ధ దేవుని యాజక సమూహం. అయితే ఇప్పుడు ఈ యాజకులకి ఏం కావాలి అన్నది విషయం చెప్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, సంఘములోనికి కానుకలు ఎందుకు తెస్తున్నారో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కానీ చూసి, సహోదరులారా తెస్సలోనియ సంఘమునకు మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు
బహుళ శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములను పరిశుద్ధులకైన పరిచర్యలో పాలు పొందుల విషయములను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువ సామర్థ్యము తామంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు మాసిదోనియ సంగమంలోకి వచ్చారు. ఇది ఆసియా మైనర్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆసియా మైనర్ అనే ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ సంఘాలు ఉన్నాయి. మాసిదోనియా అక్కలయ్య అనే ఒక సంఘం ఉంటుంది. ఈ సంఘాల్లో ఉన్న ప్రజలు ఏం చేశారంటే వాళ్ళకి ఇవ్వబడిన కృపను బట్టే కాక మరి ఎక్కువగా మీకు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఈ కానుకలు తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకో తెలుసా? నిరుపేదలైనను వారు కానుకలు తీసుకొచ్చారంట. బహుగా విస్తరించి తీసుకొచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలుసా? అది యెరూషలేములో ఉన్న పరిశుద్ధ యాజక సమూహానికి ఇవ్వమని తీసుకొచ్చారంట. అదే విషయాన్ని మనకేం చెప్తున్నారో చూడండి. ఒకసారి 1 కొరింథీ 16వ అధ్యాయము 1వ వచనం, కానీ 1 కొరింథీ 16వ అధ్యాయం. పరిశుద్ధులకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘానికి నియమించిన ప్రకారమును మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్మును నిల్వ చేయండి అని చెప్తున్నాడు. ఎందుకంట ఇది? ఎందుకు చందా పోగు చేయమని చెప్తున్నాడు? ఆయన వచ్చినప్పుడు కొంత మీ దగ్గర ఉన్న కానుకలు ఏవైతే ఉన్నాయో అవి పోగు చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి అక్కడ యెరూషలేములో ఉన్న పేద సమూహం ఏదైతే యాజక సమూహం ఉంటుందో, విశ్వాసులు ఉంటారో వాళ్ళ కొరకు ఇది ఖర్చు పెడతాను అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. యాజక సమూహం కొరకు మనం తీసుకొచ్చే అర్పణలు, కానుకలు, నీ శక్తి కొలది నువ్వేదో తీసుకొస్తున్నావు కదా, ఆ కానుకలు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలంటే నిరుపేదలైన యాజక సమూహం ఉంటుంది, విశ్వాసులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వటానికి. అందువల్ల ఇప్పుడు కొత్త నిబంధనలో మనం కానుకలు చర్చికి ఎందుకు తీసుకురావాలి? యాజకుల కొరకు, లేకపోతే నా కొరకు, గణపవరం నుంచి వస్తున్నానని నా కొరకు కాదు. మనం కానుకలు ఎందుకు తీసుకొస్తున్నామంటే మనలో ఎవడైనా పేదవాడు ఉంటే, విశ్వాసి ఉంటే, ఆ విశ్వాసి దేవునిలో స్థిరపరచబడ నిమిత్తము మనం కానుకలు తేవాలి. అది సంగతి. ఆ రోజు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు? మేము పాపం చేసాము, మా తప్పుల్ని క్షమించని తీసుకొచ్చారు. ఇప్పుడు పౌలు భక్తుడు గారు ఏం చెప్తున్నారు? నువ్వు చర్చికి వచ్చేటప్పుడు నువ్వు కానుకలు పట్టుకుతాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒకవేళ పేద యాజక సమూహముగానుంటే వాళ్ళు దేవునిలో స్థిరపరచబడు నిమిత్తము కానుకలు తీసుకొచ్చి వారికి ఇస్తే వాళ్ళు నిన్ను బట్టి, నీ విశ్వాసమును బట్టి దేవుణ్ణి మరింతగా కొనియాడతారని ఇక్కడ అదే పౌలు భక్తుడు గారు సెలవిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందమ్మా కానుకలు ఎందుకు తేవాలో? మరి వాళ్ళు ఏంది అలా చెప్తారు? మనం కానుకలు ఎందుకు తేవాలి? ఇప్పుడు ఎందుకు తేవాలి? మనలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని దేవుని నుంచి వైదొలగకుండా దేవునిలో స్థిరపరచబడి నిమిత్తము తీసుకొని రావాలంట. మరి వాళ్ళేంది ఎప్పుడు లెగెత్తే యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మా దేశాన్ని నాశనం చేస్తారు, మా దశంభాగాలతో నీకేంటయ్యా సంబంధం? మేము ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాము? మమ్మల్ని మనలో బాగు చేసుకోవటానికి. మనం కానుక ఎందుకు ఇస్తున్నాము? మాకు ఒక ఆజ్ఞ ఉంది, మాకు ఒక నియమం ఉంది. మేము పాపములోకి వెళ్ళకుండా
మనల్ని కాపాడుకోవటానికి ప్రతి విశ్వాసి దేవునిలో స్థిరపరచబడు నిమిత్తము మనం కానుకలో తీసుకొచ్చి ఆయనకి ఇస్తే నీ విశ్వాసాన్ని బట్టి ఈయనేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి కొనియాడ. ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? 2 కొరింథీ 9వ అధ్యాయము అక్కడి నుంచి 15వ వచనం వరకు కానీ చూసినట్లయితే చూడండి, అది కూడా చూద్దాం. చూడండి, 10 నుంచి చూడండి, మీరు చదివితే తెలుస్తుంది. 9వ అధ్యాయము, విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీ ప్రతి విషయములో పూర్ణౌదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరి ద్వారా? యాజకుల ద్వారా. యాజకులు ఏం చేయాలి? విశ్వాసులైన వారు సమర్పించిన కానుకలు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలంట? విశ్వాసులైన వారికి ఎవరికి ఇవ్వాలంట? చర్చికి వచ్చే పేద విశ్వాసులకి ఇవ్వాలి. అది జరిగేది. కానీ ఈ రోజుల్లో వాళ్ళ అంటంలో కూడా న్యాయం ఉంది. ఏం చేస్తున్నారు తెలుసా? ఒక్కొక్కళ్ళు ₹1,00,000. వాళ్ళు వేసుకునే కోటు విలువ ₹1,00,000. వాళ్ళ పాశ్రమ గారు వేసుకునే శారీ విలువ 50,000. విశ్వాసులు ఎందుకు తీసుకొస్తున్నారు కానుకలు? ఎవరికి ఏమైనా తీసుకొస్తున్నారు? నిరుపేదలైన యాజక సమూహానికి ఇవ్వండి అని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. పోనీ అంతటితో ఆగుతున్నారా? తేండి, ఇంకా తేండి, దశంభాగాలు తేండి. అప్పు చేస్తే కూడా దశంభాగంలో కూడా తీసుకొస్తున్నారంట అని వాళ్ళు చెప్తున్నారు. నేను కదా నాకు దేవునికి స్తోత్రం. అలా కొంతమంది చేస్తున్నారని చెప్తున్నారు. అది అంతవరకు నాకు తెలియదు. అందుని బట్టి నేను ఈరోజు ఈ వాక్యం మీకు తెలియజేస్తున్నాను. యాజకులు ఏం చేయాలమ్మా? విశ్వాసులు తెచ్చిన కానుకలని ఏం చేయాలి? యాజక సమూహానికి ఇవ్వాలి. నిరుపేదలైన యాజక సమూహానికి ఇచ్చినప్పుడు ఆ యాజక సమూహము యాజకుడు ఇచ్చిన దాన్ని బట్టి, అయ్యా యాజకుడా, ఈ సహాయము మాకు ఎవరి ద్వారా లభించిందంటే ఫలానా వ్యక్తి ద్వారా నాకు వచ్చింది, సుభాషిణి అమ్మగారు దాన్ని ఆమె ఇచ్చింది. అలాగయ్యా అని ఆమెను బట్టి దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరి నామాన్ని గణపరిచినట్టు? దేవుని నామానికే కదా. నువ్వు తెచ్చినది దేనికి? నీ కానుక దేనికి? దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా తీసుకొచ్చావు. ఇప్పుడు అదే కానుక తీసుకెళ్ళి యాజకుడు ఏం చేయాలి? నిరుపేదలైన యాజక సమూహానికి ఇచ్చినప్పుడు ఫలానా వ్యక్తి నీకు ఈ కానుక ఇవ్వమని చెప్పినప్పుడు ఆవిడని బట్టి దేవుని నామానికి స్తోత్రమని నువ్వు చెప్పాలి. అప్పుడు దేవుని నామము మరింత ఎక్కువగా స్తుతించబడుతుందని సెలవిస్తాడు. ఈ మొత్తం మీరు 9వ అధ్యాయం 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం మొత్తం చదివితే ఈ విషయాలన్నీ తెల్లం చేస్తాడనమాట. అయితే మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఆ రోజుల్లో 10వ వంతే, ఆ రోజుల్లో మీకు కలిగిన దాంట్లో 10వ వంతు మాత్రమే తెమ్మన్నాడు. కానీ ఈ రోజుల్లో అధికారులు కాదు, 10వ వంతు కాదు. ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత తెమ్మని చెప్తున్నాడు చూడండి. అదే కొరింథీ పత్రిక 2 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చించుట. ఎలా ఇవ్వాలంట ఇచ్చేది? ఇప్పుడు
దశం భాగం కాదు. ఇప్పుడు మీరు తేవాల్సింది దశం భాగం కాదు. ఎలా తేవాలి? ధారాళంగా తేవండి, పిసనాయితరంగా తేవద్దు. 100 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా అయితే 10 రూపాయలు నువ్వు దేవుని సన్నిధి తేవాలి. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, నీకు వీలైతే 10 ఇవ్వు, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఇవ్వు. కాబట్టి కృప చాలా విస్తరించింది. నీ కానుక ధారాళంగా ఇవ్వండి. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత ధారాళంగా ఇస్తే పరిశుద్ధ యాజక సమూహము అంత బలముగా దేవుణ్ణి కొని స్తుతిస్తారు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అంటే చెప్తాను, కొంచెంగా నువ్వు కొంచెం ఇస్తే కొంచెమే, దేవునికి స్తోత్రం కలిగేది కొంచెమే. మరింతగా ఇస్తే మరింత స్తోత్రంలో జరుగుతాయి, దేవునికి మహిమ కలుగుద్ది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు తీసుకొచ్చే ప్రతి కానుక, అర్పణ, శ్రేష్టమైన అర్పణ ఎలా తేవాలి? ధారాళంగా తీసుకురండి, పిసనారితనంగా తీసుకురావద్దు. ఎందుకంటే నువ్వు పిసనారితనంగా ఉంటే ఆ పిసనారితనంగానే దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు ధారాళంగా తీసుకొస్తే దేవునికి స్తోత్రము ధారాళంగా కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏది తెచ్చినా దేవుని మహిమార్థమై తెస్తున్నావు. కాబట్టి ఆ మహిమార్థము బాగా జరగాలంటే నువ్వు విత్తేది మరింత విత్తాలి, నువ్వు ఇచ్చేది ధారాళముగా ఇవ్వాలి. సనుగు కొనొద్దు, బలవంతంగా అసలు ఇవ్వద్దు. ఇవ్వకపోయినా పర్వాలేదు, సనుగు కొనవద్దు, బలవంతంగా అసలు ఇవ్వద్దు. నిన్నెవడు అబ్జెక్షన్ ఏం పెట్టలా నువ్వు తెచ్చివ్వమని. కానీ నువ్వు తెచ్చుండేందుకు దేవునికి మహిమ కలుగులాగా తీసుకొస్తున్నావు. కాబట్టి పిసినారితనంగా ఇవ్వద్దు, సనుగు కొనకుండా ఇవ్వద్దు, ధారాళంగా ఇవ్వండి. దేవుని సన్నిధికి ఎవరైతే కానుకలు తీసుకొస్తారో ఆ కానుకలను సమృద్ధిగా తీసుకురండి. ఆ సమృద్ధిని బట్టి మరింత మంది విశ్వాసులు సంఘములో బలపడతారని ఇక్కడ సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మీరు విత్తేది మరింత విత్తండి, పంట విస్తారముగా వస్తుంది. విస్తారముగా వచ్చిన పంటను బట్టి దేవునికి మహిమ విస్తారముగా కలుగుతుందని భక్తుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇది భౌతికమైంది, ఇదంతా భౌతికమైనది. మరి ఆత్మీయంగా ఏం జరగాలి తెలుసా? ఒకసారి చూడండి. 1 కొరింథీ అయిపోయింది, లాస్ట్కి వచ్చి 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఇదొకటి. ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే మన ఆత్మ అనేది పరిశుద్ధాత్మగా, మనలో ఉన్న ఆత్మ అనేది పరిశుద్ధముగా ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మ నివసించుతున్న దేవాలయము అనగా మానవ శరీరము ఎలా ఉండాలంటే దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలని దేవుడు కూడా. అంటే ఇంకా ఏం చెప్తాడంటే మీలో మీ శరీరము క్రీస్తు నివసించు దేవాలయము, మీ శరీరము క్రీస్తు నివసించు దేవాలయం అని కొరింథీ పత్రికలోనే చెప్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంక 2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం అయింది. తర్వాత చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1. ఇప్పుడు ఇందాక మొదట్లో మనం ఏదైతే చదివామో, కాబట్టి 1 సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి
సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యతను బట్టి బతిమాలు. ఏం చేయాలంటే ఇప్పుడు మన శరీరాలను ఏం చేయాలి? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అనగా అక్కడ జంతు బలులు ఎందుకు అర్పించారంటే అవి సజీవ యాగముగా దేవునికి మహిమార్థమై జరిగింది. ఇక్కడ కూడా అదే శరీరము, నీ శరీరము, మానవ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా, ప్రాణం ఉన్నప్పుడే సజీవము అనగా ప్రాణం ఉన్నప్పుడు మూసం. చచ్చిపోయిన తర్వాత దేనికి పనికిరాదు నీ శరీరం. దేవుని ఆత్మ నీలో లేకపోతే అది మరణం. నీ శరీరము బతికున్నప్పుడు నీ శరీరాన్ని దేవునికి యాగముగా అర్పించండి. అలా యాగముగా యేసుక్రీస్తు ప్రభువు వారు అర్పించారు. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే ఆయన శరీరాన్ని యాగముగా నీ కొరకు, నీ పాపాల కొరకు అర్పించాడో అట్టి రీతిగానే మన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించాలని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అత్యంత ముఖ్యమైన మూడోది, అత్యంత ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఒకసారి కీర్తనలు 57వ అధ్యాయం 51వ వచనం 17వ వచనంలో చూడండి. 51వ సంకీర్తన 17వ వచనం చూడండి. విరిగిన మనసే బలులు ఏంటంట? చాలమ్మా, నీవు నీ మనసుని విరగొట్టగలనండి, అదే దేవునికి ఇష్టం. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు ప్రసంగంలో చెప్పాను. ఎందుకు విరగొట్టబడిందండి? మనసు ఎప్పుడు విరగొట్టబడింది, ఎలా విరగొట్టబడింది అవన్నది ఇంతకుముందు ప్రసంగంలో చెప్పాను. ఆ విరగొట్టబడిన మనసు దేవునికి ఇష్టమైన బలి. నువ్వు అర్పించే బలి ఏంటంటే విరగొట్టబడిన నీ మనసే దేవునికి ఇష్టమైన బలి అని చెప్తున్నాడు. ఒకటి, సజీవ యాగముగా మన శరీరాల్ని సమర్పించాలి. ఆ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాలి. తర్వాత ఆ శరీరంలో నివసించుతున్న నీ మనస్సుని విరగొట్టి అది దేవునికి బలియాగముగా అర్పించాలని ఈ 3 విషయాలు తెలియదు. ఇదే మనం దేవుడికి ఇచ్చే కానుక. ఇదే మనము దేవుడికి ఇచ్చే కానుక. ఇంకా లాస్ట్గా ఇంకొక మాట చెప్తాను చూడండి. అసలు ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనం ఏందో చెప్తాను చూడండి. 2 కొరింథీ 9, 10, 11 వచనాలు. 2 కొరింథీ 9, 10, 11. 11 చెప్పండి, చదువు. 9, 2 కొరింథీ 9, 10, 11 వచనాలు. విత్తువానికి విత్తనమును ఆహారమును దయచేయును దేవుని మీకు విస్తరించినట్లు మీరు ప్రతి విషయంలో పూర్ణ భాగ్యము వారున్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వల్ల మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అదొకటి. తర్వాత ఎవరైతే దేవునికి కానుకలు సమర్పించుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? మర్చిపోడని కూడా చెప్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కానీ చూసుకున్నట్లయితే, మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపకారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, అది అండర్లైన్ చేసుకోండి. మరచుటకు అనే దాన్ని మీరు అండర్లైన్ చేసుకుంటే మనం చేసిన అర్పణలను బట్టి ఆ అర్పణను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, మీకు న్యాయం చేస్తాడు. మీ అర్పణలను బట్టి మీకు న్యాయం చేస్తాడని ఇక్కడ సెలవిస్తాడు. కాబట్టి నువ్వు తెచ్చే ప్రతి కానుక విషయమై నువ్వు చింతించనక్కర్లేదు. ఆ కానుకకి తగిన ప్రతిఫలము దేవుడు గుర్తుపెట్టుకొని ఏదో ఒక సందర్భంలో నీకు దయచేస్తాడని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తెచ్చే అర్పణలను ఏది కూడా దేవుడు మర్చిపోడు. కాబట్టి విస్తారంగా తేండి, విస్తారంగా తీసుకుపోండి, విస్తారంగా తీసుకొచ్చి సంఘాన్ని బలపరచండి. తద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇక్కడ సెలవిస్తున్నాడు.
కాబట్టి ఏది చేసినా, నువ్వు చేసే ఏ పైనైనా సరే అది దేవునికి మహిమకరంగా జరగాలని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇదే లాస్ట్ వచనం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31 చూడండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానములు చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని, అర్థమైందా? ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు చెప్పండి? మీరు కానుకలు ఎందుకు తెస్తున్నారు? ఎందుకు తెస్తున్నారమ్మా? ఎంత చెప్పాను, గంట సేపు చెప్పా. దేవునికి మహిమ కలుగునట్లుగా చెయ్యి. నీకు నాకుగా ఏది చేసినా, మనము ఏది చేసినా, మన విశ్వాస సంబంధమైన క్రియలు ఏది చేసినా అది దేవునికి, ఆ విషయాన్ని ఆ హిందూ సంఘస్థులకు చెప్పండి. మనం కానుకలు ఎందుకు తెస్తున్నాం? అది మన పర్సనల్ విషయం. మనం ఎందుకు తెస్తుంది? మన ప్రాబ్లమ్స్ మనకున్నాయి కాబట్టి మనం ఎందుకు తెస్తామంటే మన దేవునికి మహిమ కలిగినట్లుగా మనం తీసుకొస్తున్నాం ఆ విషయాన్ని ఎవరు కూడా చెప్పటం. మరి వీళ్ళకి ఏమైందో తెలియదు, నాకెందుకు. దేవునికి స్తోత్రం. నా ద్వారా మీకు తెలియజేయనందుకు ఆ దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలను కలుగునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.